ఉపాధ్యాయులంటే తల్లిదండ్రుల తర్వాత తల్లిదండ్రుల సొంటోళ్ళు. కానీ సర్కారు బడి వార్డెన్లు కొందరు ఉంటారులా. పిల్లలను చక్కగా చూసుకోరు సరిగదా, చక్కటి తిండి కూడా పెట్టరు. మీదికెంచి పిల్లల దగ్గర నుంచి పైసలు వసూలు చేస్తారు, పిల్లలను దండిస్తారు కూడా. ఇసొంటి ముచ్చట్లను ఇదివరకు మన జోరుదార వార్తల్లో కూడా బొచ్చడి చెప్పుకున్నాం. అసొంటోళ్ళందరూ ఈ గిరిజన బాలికల సంక్షేమ ఆశ్రమ పాఠశాల వార్డెన్ మేడంను చూసి చాలా నేర్చుకోవాలి. ఈ వీడియో చూస్తుంటే పానం మంచిగా లేని బిడ్డను తల్లి దవాఖానకు తీసుకుపోతున్నట్టు అనిపిస్తున్నది కదా నుల్లా. అయితే ఈమె ఆ బుజ్జికి తల్లి కాదుల్లో. పార్వతీపురం మన్యం జిల్లా గుమ్మలక్ష్మీపురం గిరిజన బాలికల సంక్షేమ ఆశ్రమ పాఠశాల వార్డెన్ హేమ మేడం. పుల్లగాన్లు బడికి రాకపోతే బెత్తం బట్టి దండించే టీచర్లను, ఎవరొచ్చిండ్రో ఎవరు రాలేదో పట్టించుకొని టీచర్లను చూసుంటారు గాని, 7వ తరగతి చదివే భువనేశ్వరి అనే ఈ విద్యార్థిని బడికి రాకపోతే వాడపుట్టి ఊళ్ళున్న బుజ్జింటికి పోయి మరీ మంచి షెడ్డలు అరుచుకున్నది మేడం. పానం మంచిగా లేకపోవట్ల బడికి హాజరుపడతలేదట బుజ్జి. దవాఖానలో కూడా చూపించుకోనట్టుంది. ఎందుకంటే దవాఖానకు పోవాలంటే చక్కటి తొవ్వలేదు, రవాణా సౌకర్యం లేదు. అందుకే ఎవ్వరు కూడా ఆలోచించినంత గొప్పగా ఆలోచించి 3 కిలోమీటర్ల దూరంలో ఉన్న దవాఖానకు భువనేశ్వరిని ఈపు మీద మోసుకొని రాళ్లల్లా రప్పలల్లా నడుచుకుంటూ తీసుకుపోయింది మేడం. ఎంత దయగల్ల మనసో గదనుల్లా. రక్త సంబంధాలు కూడా అవసరానికి అక్కరకు రాకుండా పోతున్న ఈ జమానాల ఈ మేడం చేసిన సేవను చూస్తే చేతులెత్తి మొక్కాలనిపిస్తున్నది. అందుకే కదా మాతృదేవోభవ పితృదేవోభవ అని తల్లిదండ్రుల తర్వాత గురుదేవోభవ అని గురువులకు అంతటి స్థానం ఇచ్చిర్రు మన పెద్దలు. కానీ ఈ మేడం గురుదేవోభవ దగ్గరనే ఆగిపోకుండా తల్లిగాని తల్లి లెక్క మారి ఈ బుజ్జికి కన్న తల్లి లెక్కనే సేవ చేసింది. అందుకే ముచ్చట తెలిసినోళ్ళంతా వార్డెన్ హేమ మేడంను శెబాష్ అని మస్తు తారీఫ్ చేస్తున్నారు ఇప్పుడు. అంతేకాదు ఈ ముచ్చట సర్కారోళ్లకు తెలుసుట్లా గిరిజన సంక్షేమ శాఖ మంత్రి గుమ్మడి సంధ్యారాణి మేడం వార్డెన్ హేమ మేడంను ఘనంగా సత్కరించి సన్మానించింది. సమాజానికి హేమ మేడం అసొంటోళ్ళు శానా ఆదర్శమని, మానవత్వానికి నిదర్శనమని మస్తు పొగిడింది కూడా. శానా గ్రేట్ గదనుల్లా. మరి ఇసొంటోళ్లను చూసైనా సమాజంలో మార్పత్తదేమో చూడాలిగా. ఈ ఎల్నీనో ఏందో గానీ యాళ్లకు వర్షాలు పడకపోయేటాళ్లకు వ్యవసాయం పనులు ముందుకు సాగుతలేవుల్లా. ఇక వర్షాలు ఎప్పుడు పడతాయా అని అన్నదాతలు మొగులు దిక్కు ముఖం పెట్టి చూస్తున్నారు. చాలా జాగల్లా పూజలు సుతం చేస్తున్నారు. అయినా శినుకుజాడ మాత్రం కానస్తలేదు. కానీ ఈ జలపాతం గలగల సప్పుడు చేసుకుంటా మస్తు దుంకుతున్నది. మరి అదేందో మీరు కూడా చూడుండ్రి. వర్షాలు లేకున్నా జలపాతం హోరు మాత్రం చిన్నగా లేదు కదా. చూస్తుంటే ఆ జలపాతం కాడికి పోయి జలకాల ఆడాలని అనిపిస్తున్నదిలే. మరి పోవాలనుకున్నోళ్ళు ఆలస్యం చేయకుండా పిలాన్ వేసుకోన్రి. ఎందుకంటే ఈ జలపాతం ఉన్నది ఎక్కడనో కాదు, మన ములుగు జిల్లాలనే వాజేడు మండలం చీకుపల్లి అటవీ ప్రాంతంలో ఉంటది బోగత జలపాతం. అసలుకైతే ఈ పాటికే పాలదార లెక్క జలపాతం జల పారేది. ఈ బోగత జలపాతం వయ్యారాలను చూసేటందుకు ప్రకృతి ప్రేమికులు కూడా వరుస పెడతారు. కానీ వర్షాలు ఆలస్యంగా పడేటాళ్లకు ఈ పారి జర్ర ఆలస్యమైంది. మరిగ లేట్ అయినా లేటెస్ట్ గా అన్నట్టు చుట్టూ పచ్చని ప్రకృతి నడుమ ఇప్పుడు బోగత జలపాతం అందాలతోని కనువిందు చేస్తున్నది. కాబట్టి వీకెండ్ పిలాన్ వేసుకుని ఇంటిల్లిపాది పోయి మంచిగా ఎంజాయ్ చెయ్యండ్రి. ఇక దోస్తులతోని కూడా చాలా మందే పోతుంటారు. అసొంటోళ్ళు కూడా జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే ఇప్పుడిప్పుడే వర్షాలు పడుతున్నాయి కాబట్టి పర్యాటకుల కోసం అధికారులు ఏర్పాట్లు కూడా ఇప్పుడిప్పుడే చేస్తున్నారు. నీళ్లు ఎంత లోతున్నాయి, ఏమన్నా కయ్యలు గిట్లా ఉన్నాయా, అంత మంచిగానే ఉన్నదా అనేది ఏం తెలియకుంటుంటది. కాబట్టి జర చూసుకోండ్రి, ఎంజాయ్ చెయ్యండ్రి. గాని పానాలు పనంగా పెట్టి మరీ రీల్స్ చేసుకుంటా పిచ్చి కథలు పడి ఆగం కాకుండ్రి, సరేనా. పండించిన పంటను అడవి జంతువుల పాలు కాకుండా పొలాల కాడ చెట్ల కాడ వింత వింత బొమ్మలను తయారు చేసి పెడుతుంటారు రైతన్నలు. పేరుకు ఉత్తుత్త బొమ్మలే అయినా బొమ్మలను చూసి మనుషులు అనుకుని అడవి జంతువులు అటు దిక్కు రాకుండా అటే పోతుంటాయి. అట్లా రైతులు పంటలను కాపాడుకుంటారు. సేమ్ టు సేమ్ అట్లనే ప్లాన్ చేసిండ్రు గీ పోలీసోళ్ళు. ఇంతకేం చేసిండ్రో నేను చెప్పుడు కాదు గాని వార్త వస్తుంది, మీరే చూడుండ్రి. ఆగో ఇదేందయ్యా ఇది, నేనెన్నడూ చూడలే అని అనుకుంటాండ్రు కదా నొల్లా. గిది చూసి అడవి జంతువులు రాకుండా చేన్లు శెల్కల కాడ రైతన్నలు బొమ్మలు తయారు చేసి పెట్టినట్టు ఈ స్పీడ్ గా పోయేటి బండ్లను కంట్రోల్ లో పెట్టేటందుకు సుల్తానాబాద్ పోలీసులు చేసిన ఇగరంగిరి. అచ్చం పోలీస్ బండి లెక్కనే కటౌట్లు తయారు చేసి ఏ జాగల్లా టక్కర్లు అవుతుంటాయో ఆయా జాగల్లా తొవ్వ పక్కకు పెట్టిండ్రిట్లా. కరీంనగర్ కెంచి సుల్తానాబాద్ కు పోయే తొవ్వల నారాయణపూర్ క్రాస్ రోడ్డు కాట్నపల్లి జాగల్లా టక్కర్లు బగ్గాయితుంటాయట. ఇటెంకల తొవ్వ మీద స్పీడ్ గా పోతుంటారట చాలా మంది. గందుకే ఆ 2 జాగల్లా పెట్టిండ్రిట్లా. చీకట్ల బండ్ల మీద రువ్వడిగా పోయేటోళ్ళు రాత్రిపూట మెరిసే 3D రేడియంలతోటి తయారు చేసిన ఈ కటౌట్లను చూసి పోలీసులున్నారనుకొని నిమ్మలంగా పోవాలని పోలీసుల ప్లాన్లు అన్నట్టు. ఐడియా అదుసు కదా. సిఐపి రంజిత్ రావు, ఎస్ఐ చంద్రకుమార్ సార్లు చేసిందట ఈ ఉపాయం. సుల్తానాబాద్ పోలీస్ స్టేషన్ పరిధిలున్న పెద్ద తొవ్వలన్నిటి మీద ఇదే ప్లాన్ ను అమలు చేస్తున్నారట. మంచి ప్లానింగే.
కానీ ఇయాల రేపు అడవి జంతువులు కూడా పొలంలో పెట్టిన బొమ్మలకు అలవాటు పడుతున్నాయి కదా. అట్లనే ఈ కట్టర్లు చూసి బండ్ల మీద పోయేటోళ్ళు మా అంటే ఒక్కసారి పేల భయం పెట్టుకొని పోతారు కావచ్చు గనుల్లా. ఆటెంక మళ్ళా కుక్కతోక వంకరన్నట్టు అంతా ఉత్తకతే అయితది. ఎందుకంటే మన కాడ జనాలు అట్లుంటారు మరి. ఆయన టక్కర్లు కాకుండా పోలీసులు మాత్రం ఆలవంతు ప్రయత్నం అయితే వాళ్ళు చేస్తున్నారు ఇట్లా. మరిగా పోలీసులు పడుతున్న ఈ తిప్పలను చూసైనా అందరి లోపల మార్పు వస్తుందో చూడాలి గాని ఇగో పబ్లిక్ రువ్వాడిగా బండ్లు నడుపుడు బంద్ చేస్తామని అట్లనే ట్రాఫిక్ నిబంధనలు పాటిస్తామని ఓట్టేసుకొని రొల్లా ఇయాల్టి సండే. ఎందుకంటే స్పీడ్ థ్రిల్స్ బట్ కిల్స్ అన్నది యాది పెట్టుకోండి జరా. చీరల గొప్పతనం చెప్పుకుంటా మైలక్కలకే చీరల అందాన్ని తెచ్చిపెడతాయని ఎన్నో పాటలు రాసిండ్రుల్లా మన సినిమాళ్ళు. వాళ్ళు చెప్పిన దానికంటే ఎక్కువనే మైలక్కలకు నిండుతనాన్ని డబుల్ ట్రిబుల్ చేసినవి కూడా చీరలు. అసొంటి చీరలు ఇప్పుడు మైలక్కలకే కాకుండా కరువు కాలంలో మొలకలకు జీవం పోతున్నాయి. గదెట్లనో మీరే చూడండి. ఉన్న దాంట్లో కొత్త కనిపెట్టుట్లా రైతన్న తర్వాతనే ఎవరైనా టెక్నాలజీతోని పనులు అలకగా చెయ్యాలన్నా కరువు కాటకాలు పరారైతట్టు చెయ్యాలన్నా రైతన్న తర్వాతనే ఎవరైనా. అగో చీరల గొప్పతనమని రైతన్నల తెలివి ముచ్చట్లు చెప్తున్నారని గరానికి రాకుండ్రుల్లో. ఇగో ఇడ కుద్దుగా వేర్చినట్టు కనబడుతున్న చీరలు రైతన్న వేర్చినయేనుల్లా. మరి గట్లెందుకంటే ఇయ్యాల రేపు వానలు సరిగా పడేటట్టు లేవు. పడినా ఎప్పుడు పడతాయో తెలియకుంటున్నాయి. మూలిగే నక్క మీద తాటిపండు పడ్డట్టు బాయిలల్ల నీళ్లు సూతం పాతాళానికి పోయినాయి. అసలుకే కాలం వెనుకకు పోతున్నది. ఈ కొద్దిపాటి నీళ్లను దోబూజులాడుతున్న వానలను నమ్ముకొని ఇత్తనాలు వెడితే పంట చేతికి రాదని కరువుకెంచి పంటలను కాపాడేందుకు ఈ చీరలు ఉపాయం చేసిండు గీ రైతన్న. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చిగురుపాడు మండలం అనంతారం కాడుంటాడు. దుక్కి దున్నినాక సాళ్లు వేసి సాలల్లా ఇత్తునాలేసిండ్రు. ఇత్తునాలకు ఎండ తలగకుండా మీద పాత ముతక చీరలు వర్షిండ్రు. ఇక నీళ్లు పెడితే చీరలు తడిచి తడి ఆరకుండా చాలాసేపు అట్లనే ఉంటదన్నట్టు. భద్రాద్రి కొత్తగూడెం డిస్టిక్ మాది. మేము ప్రతి సంవత్సరం మిర్చి సాగు చేస్తాం. సంవత్సరం గింజలు కొనుక్కొచ్చి మా పొలంలోనే మేము దుక్కి మంచిగా 3-4 సార్లు దున్నుకొని విత్తనాలు నాటుకొని ఇట్లా చీరలు వాతావరణం ఎండ ఉంటుంది కాబట్టి మేము ఎండకి తొందరగా ఆరిపోకుండా నీళ్ళు పెట్టింది మంచిగా తేమ శాతం మంచిగా ఉండి తొందరగా మొలక శాతం రావడానికి ఇట్లా చీరలు కప్పుతాం. మేము నర్సరీలు ఇవ్వాలంటే మాకు ఖర్చు అధికంగా అవుతుంది కాబట్టి మేము ఈ పద్ధతిలో చేసుకుంటాం. కష్టపడితేనే మాకు ఇది బాగా ఫలితం దక్కే అవకాశం ఉంటుంది. లేకపోతే ఇప్పుడున్న సిచ్యువేషన్లో కౌళ్ళకి మందులు రేట్లు ఈ పెట్టుబడి బాగా మందు కట్టల రేట్లు పెరిగినాయి. దానివల్ల మేము ఈ విధంగా చేసుకోకపోతే మాకు చాలా లాస్ అయ్యే అవకాశం ఉంది. షెడ్ నెట్లు నర్సరీలల్లో మొక్కలు పెంచుడంటే అడ్డగోలు ఖర్చు అవుతుంది. ఈ కరువు జమానాల మొలిసిన కొసెల్లుడు అనుమానమే. గందికే అగ్వలయ్యేటట్టు పాత చీరలు ఉపాయం చేసిండన్నట్టు. రంగులేలిసినాయి, పోగులు పోయినాయి, శంకీలు రాలినాయి, మన మైలక్కల తాన ఉత్తగనే వడింటాయాయే. వాటిని అగ్వసగ్వకు పట్టుకత్తే అల్కగా ఒడిచిపోవడేనాయే. ఇట్లా ఒగలను చూసొకలు అటు దిక్కు చాలా మంది గిదే వాటిస్తున్నారట. కానీ రేపు రాష్ట్రమంతా పాకి పాత చీరలకు డిమాండ్ పెరిగినా పెరుగుతుంది కావచ్చు పోన్రి. అమ్మలక్కలు చూసిండ్రు కదా ముత్క చీరలతోని ఎంత ఫాయిదా ఉన్నదో. గిన్నెలు బోకెలకేయకుండా దాసుకోండ్రి, రైతన్నలకు అప్పచెప్పుండ్రి. అప్పట్లో బీఆర్ఎస్ సర్కార్ హయాంలో వంచిన చీరలను పొలాలకు బెదుర్ల కోసానికి వాడుతున్నారని అప్పటి ప్రతిపక్ష పొల్లు ఎడ్డిచ్చిండ్రు గాని ఈ జమానాల గా చీరలుంటే మస్తు ప్రౌడ్ గా ఫీల్ అయ్యేటోళ్ళు కావచ్చు కారుపాటోళ్ళు. చీరలు మంచిగా పనిచేస్తున్నాయని పల్లెత్తు మాట సుత్తం ప్రతిపక్షాలు అనేటి కామని అంటున్నారు కామన్ పబ్లిక్. ఆ పబ్లిక్ ఇప్పుడు మా రాముల తాత చేయాలి కదా, మరి పెద్ద మనిషి ఏ ముచ్చట తీసుకొస్తా నడుచుకుందాం పాండ్రుల్లా. తాత ఏందే అల్టి సంగతి? అది మీ నోళ్ళ మనుగొట్టద్దా అది ఆడిపిల్లగాళ్ళంటే ఎంత ఈగ్రహం పడి ఉండాలి. యాళ్ళ పొద్దుగా నిద్ర లేచి ఇంటి ముంగట ఇంత ఊడ్చి చల్లుకోవాలా వద్దా? అయ్యే వాళ్ళకి ఇంత ఆసరా కావాలన్నా వద్దా? ఎప్పుడు చూడు ఆటలో ఆడి మీ ఆటల కగ్గితలుగా ఆటలు ఆడుకుంటూనే ఉంటారు ఆడిపిల్లగాళ్ళంటే. పిల్లగాండ్లు అన్నప్పుడు ఆటలే ఆడతారు ముసలోడా. వాళ్ళ సంధానం వాళ్ళని ఆడుకొనియక వాళ్ళతో ఏం పంచాది కొలుసుకుంటున్నావు చెప్పు. నీకే పాటో దయ్యమో భూతమో పచ్చినట్టే ఉన్నదే. లేకుంటే ఎవడన్నా శాతాలు వేసేసిండో, లేకుంటే ఎప్పుడు చూడ పలక పొలంలో మూతులు పెట్టి ఎందుకు కూర్చుంటారు చెప్పుర్రి. రేపు పొద్దుగా శంకర్ గాని పిల్లల దగ్గర పోయి నేను వాళ్ళు పట్టించుకొత్తా కానీ ఇవన్నైతే నేను చెప్పినట్టు చేదురు పడినాడు. ఈ ముసలోనికి ఎప్పుడు చూడు పుల్లగాండ్లతో పంచాదులే కావాలి. ఓ తాత ఆడుకునేగా పుల్లగాండ్లని గట్ల గొర్ర ఎటు గుంజుకోబోతున్నవే? ఆగా ఇంటెనక ఈరమ్మాట పైసలు కట్టలు వారేస్తుందట. నువ్వు కూడా దారాదు ఆంధ్రవాకం పోయి ఆ ఈరమ్మ మూజి నాకుంటా పైసలు కట్టలు ఏర్కచ్చుకుందాం. ఈ ముసలోనికి ఎప్పుడు చూడు పరాశకం ముచ్చట్లే కావాలి. ఇవాళ తింటే రేపటి గతిలే నింటెనికి ఈరమ్మాట పైసలు కట్టలు వారెత్తుందట. చెప్పేటందుకు ఈగర మీకుండాలి ముసలోడా. ఎవరికే ఈగర మీక లేనిది
నడిజాము రాత్రి దాకా ఫోన్లలో పొంకరాలు కొట్టుకుంటా పొద్దు బారెడెక్కినా తెల్లారి నిద్ర లేవా నువ్వు నాకు ఈగరం ఈక గురించి చెప్తానా ఒక ఆడపిల్ల పుట్టుక పుట్టింది నువ్వు తోటి ఆడపిల్లగాళ్ళకు మంచి ముచ్చట్లు చెప్పాలన్న సోయి ఉన్నా అదే నీకెన్నడన్నా నువ్వే ఒక పెద్ద పని దొంగవు తోటి ఆడపిల్లగాళ్ళకు నేను మంచి ముచ్చట్లు చెప్తా అంటే ఈగరం ఈకున్నదా నువ్వు నాకు సార్లు చెప్తాను అనే మాశ్రమ ఒక్కన్నారా చిచ్చి ఈ ముసలోని మందలిచ్చుడే నా బుద్ధి తక్కువ అమ్మ మందిలో నా ముచ్చట్లు చెప్పి ఇజ్జత్ దిత్తున్నాడు. రాజా బుజ్జి రాజు ఇట్లా కూసారు ఈ మంచంలో కూసారు ఈ నిమ్మకాయలు ఎడమ చేతులలో పట్టుకొని ఎడమ చేయి ఏది ఇది ఇగో ఎడమ చేయి పట్టుకొని నేను చెప్పినట్టు చెప్పాలి సరేనా ఓం బొం బుస్ ఎంకమ్మతుస్ మీకు పట్టిన దయ్యం సుస్ అరే మీరు తూతూ అని ఉంచద్దే నేను తూతూ అని ఉంచుతాను మీరు దండం పెట్టుకొని కళ్ళు మూసుకొని ఉండు గంతే నిజంగా నీ ముసలోనికి ఏదో దయ్యం పట్టినట్టున్నది అందుకే ఆ పుల్లగాళ్ళని అట్లా ఆగం పట్టిస్తున్నాడు. ఇప్పుడు మంచిగా దండం పెట్టుకొని నేను యాప కొమ్మలతోటి మీకు పూజ చేస్తా అంట ఇట్లా వాంగు ఇట్లా నువ్వు కూడా వాంగు దండం పెట్టు యాప కొమ్మలతో పూజ చేస్తా అంటే ఎవరు సప్పుడు చేయొద్దు ఇట్లా వంచు కళ్ళు మూసుకొని అమ్మ ఎంత మాట అన్నది చూసిన అది నన్ను అయినా అది నన్ను మాట అనేది కాదు దాని నోరుతోటి ఇట్లా మాట అనిపిస్తుందంటే ఏదో పిశాచి పట్టినట్టే ఉన్నది మీకు పట్టుది వాంగు ఓ ఈ ముసలోనికి ఏమో పుట్టినట్టే ఉన్నది ఇవాళ పుల్లగాళ్ళని కొట్టి చంపుతాడా ఏంది? ఓ తిక్కలోడా నీకేం పుట్టిందా నా కథలు పడుతున్నావు ఎప్పు. అరే ఈ పొల్లగాళ్ళు పలక ఫోన్లు బట్టి అసలే ఇడిచిపెడతలేరే అంచనో వీళ్ళకి ఎవరో ఇట్లా పలక ఫోన్లు బట్టేటట్టు శాతానం చేసినట్టున్నదే అందుకే ఈ తతంగం చేస్తాను. ఆ పుల్లగాళ్ళు పలక ఫోన్లు పట్టిన దానికి నువ్వు ఇట్లా ఏతున్న దానికి ఏమైనా సంబంధం ఉన్నదా చెప్పు. ఎందుకు లేదు పొలగాళ్ళు ఇట్లా పలక ఫోన్లు బట్టి విడిచిపెట్టకుండా కూర్చుంటాను అని అంటే ఏదన్నా శాతాలం అన్నా ఇవి ఉండాలి లేకుంటే మా పొలగాళ్ళు పలక ఫోన్లు బట్టి చెడిపోవాలని ఎవరైనా శాతపడనే చేసి ఉండాలి అందుకే యాపకొమ్మలు బట్టి ఇడిపిస్తానా. నీ ముఖాన్ని ఒకసారి అద్దంలో చూసుకోపో అయినా ఇన్నొద్దుల సంది లేని ఈగురం పుల్లగాన్ని ఇలా పలక ఫోన్ వాడితేనే ఎందుకు ఇట్లా చేస్తావు చెప్పు. అరే ఈ పొలగాళ్ళు పలక ఫోన్లు పట్టుకొని చూసుడు చేయబట్టి ఆకలి మందగిస్తుందట నిద్ర లేకిడి తనం పెరుగుతుందట అట్లనే జ్ఞాపక శక్తికి కూడా తక్కువ అవుతుందట అంచనో అదేందో సంగపూర్లు సర్వే చేసి చెప్పిరట ఇలా పొద్దుగాల శివన్ గారు పేపర్లో చదివి చెప్పిండే అంచనో ఆ ముచ్చట నేను తెలుసుకున్న కానిచలు నాకు పానం అంతా భయం అనిపిస్తుంది ఆ పొలగాళ్ళు ఏమవుతారో ఏమోనని. ఆ ముచ్చటినా నువ్వు ఇంతగానం సంగడ బింగడ ఎగురుతున్నది. ఎయిమ్స్ సిబిఎస్ వాళ్ళ సర్వే ప్రకారం చాలా మంది బడి పొలగాన్లకు పలక పనులు చూసుడు చేయబట్టే ఏకాగ్రత తక్కువైతున్నదట. అందుకే పిల్లగాన్లు అయ్యేవాళ్ళు వీలైనంత వరకు పిల్లలను పలక ఫోన్లకు దూరంగా ఉంచాలి అంటున్నారు. అగో ఇన్నారే తల్లులారా పలక ఫోను పాడై ఫోను ఒంటికి పోయినా ఫోనేనాయ రొంటికి పోయినా ఫోనేనాయ బువ్వ తినేకాడ ఫోనేనాయ పక్కన పడిన ఫోనేనాయ ఏడ కూర్చున్న ఫోనేనాయ అదో పెద్ద దయ్యం లెక్కనే దాపురించిందే మనసులోకి వచ్చి పీడించేటందుకు దాని పాడై ఫోను. అవును చాలా మంది డాక్టర్లు కూడా అదే చెప్తున్నారే తాత పలక ఫోన్లు వాడకం చేయబట్టి మనుషులకు లేని రోగాలు చాలా మోపైతున్నాయటనే. అరే ఈ పలక ఫోన్లు వచ్చిన కాడ నుంచి మనిషికి మధ్య ఉన్న బంధమే మాయమైపోతుంది అంచనో వాటి మాయల పడి మనుషులు ఆగమవుతారు. కొన్నాళ్ల పాటు ఈ పలక ఫోన్లు లేని లోకంలోకే పోతే మంచిగుండు అనిపిస్తుంది. పోతే పోదు గాని ఇప్పుడైతే పొల్లగాన్లను నీ లోకంలో నుంచి విడిచిపెట్టు. మీరనే విడిచిపెడతానే ఇగో ఈ పొల్ల మొన్నటి దాకా లద్దగుడు లెక్క మంచిగా దుజ్జ బలిసి ఉంటే పలక పొలాల మూతులు పెట్టి బువ్వనే మర్చిపోయింది. ఇప్పుడు వచ్చిగానే ఎండిపోయిన వట్టి చేప లెక్క తయారైపోయింది. చూడు ఆ పొలగాని దండం పెట్టుకుంటా కూర్చొని మీకు వచ్చిన పలక ఫోన్ దయాన్ని పోగొడతా. దండం పెట్టు ముసలోడా యాప కొమ్మలతో కొట్టి చంపుతావేంటి రావేసే ఏడికే పోయేది దండం పెట్టి కూర్చొని మీకు దయం వదిలిస్తా. దండం పెట్టుడు కాదు ముసలోడా నీకు పిండం పెట్టి అరే ఇక రారా చూస్తానా ఓ పిల్ల పొలగాళ్ళు ఎంత లంగలైందో మీరైతే మాపటాలకు బువ్వకి ఇంటికి వద్దరు కదా అప్పుడు చెప్తా కానీ పోరి అమ్మలారా. వాళ్ళు మాపటాలకు వచ్చినా రాత్రి జాముకు వచ్చినా వాళ్ళని నువ్వేం చేయలేవు ముసలోడా. నువ్వే కాదు ఈ నడుమ పొలగాన్లకు పట్టుకున్న పలకపోను రోగాన్ని ఎవ్వరు కూడా నయం చేయలేకపోతున్నారే. కానీ జనాలు మీరు మీ పిల్లలను బయటికి వెళ్ళనీయకపోవడు 10 మందితో కలిసి ఆడుకోనియకపోవడు చేయబట్టే పిల్లలు ఇట్లా తయారవుతున్నారు. వాళ్ళకి ఎప్పటికి ఏదో ఒక ఆట కావాలి కానీ మీరేమో ఇంట్లోనే ఉండాలి అనేటాళ్లకు ఫోన్లలో మూతులు పెట్టి కూర్చుంటున్నారు. బయటికి పోక లోక జ్ఞానం తెలుసుకోలేకపోతున్నారు. కాబట్టి ఇప్పటికైనా పిల్లలు 10 మందిలో తిరిగేటట్టు చూసుకోండి లేకుంటే లేనిపోని రోగాల పాలవుతారు. మరి తెల్లని అన్ని పాలు కాదు నల్లని అన్ని నీళ్లు కావు అన్నట్టు మార్కెట్లో కనిపించేటి అన్ని మనం అనుకున్నట్టు స్వచ్ఛమైన ఏం కాదుల్లో. ఇయ్యాల రేపు దొరికినప్పుడే దొంగ లేకుంటే దొర అన్నట్టే చేస్తున్నారు కొందరు. మాకు పైసలెత్త చాలు మందిపానాలు ఏమైపోతే మాకేందన్నట్టే చేస్తున్నారు గిసొంటి బట్టెబాజిగాళ్ళు.
అసలు ఇంతకేం జరిగిందో చెప్పకుండా తిట్ల పురాణం అందుకున్నవెందుకు అని అంటారా? ఈ వార్త చూస్తే మీరు కూడా పక్కాగా తిడతారు. మంచి మంచి మూలుగబొక్కలు మెత్తటి మాంసాన్ని ఉత్తగా నేలపాలు చేసిండ్రేందని అంటారా? చూడనీకే మీదికి మంచి మాంసం లెక్కనే కానొస్తున్నది గాని ఇది మీరు అనుకున్నట్టు మంచి మాంసం ఏం కాదు, అంతా కల్తీనే. ఆగో, మాంసంలా కల్తీ ఏముంటదంటారా? మేక మాంసంలా ఎద్దు మాంసం కలిపి అమ్ముతున్నారటనొల్లా. అది కూడా రోజుల తరబడి నిల్వ చేసి మరీ అమ్ముతున్నారట. ఇగి ముచ్చట తెలవంగాల్నే హెచ్ ఫాస్ట్ అధికారులు, హబీబ్ నగర్ పోలీసులు తనిఖీలు చేస్తే కల్తీ మాంసం గుట్టు రట్టయింది. పట్నంలా మల్లేపల్లి బడి మసీదు దగ్గర్లున్న ఉస్మాన్ మీట్ షాప్ లా చేసిండ్రు ఈ తనిఖీలన్నీ. దగ్గర 50 కిలోల కల్తీ మాంసం బయటపడ్డది. మాంసం ముక్కలను టెస్టుకు పంపించిన అధికారులు ఈ దుకాణం నడుపుతున్న ఉస్మాన్ ఖురేషి అనేటాయన మీద కేసు రాసి విచారణ చేస్తున్నారట. పట్నంలున్న కొన్ని హోటళ్లకు మటన్ తో పాటు ఎద్దు మాంసం కలిపి సరఫరా చేస్తున్నారట వీళ్ళు. మరి వాళ్ళు ఏ హోటల్ కు మాంసం సరఫరా చేస్తున్నారు, ఏం కథ అనే దాని గురించి పోలీసులు పురాగా ఆరాధిస్తున్నారట. పోలీసులు చేసేది పోలీసులు చేస్తున్నారు గాని మరిగా పబ్లిక్ జర బయట మాంసం కొంటున్నా లేకుంటే హోటళ్లకు పోయి తింటున్నా జర చూసుకొని తినుండ్రి, లేకుంటే అటెంక మీరే పరేషాన్లో పడాల్సి వస్తది. కాబట్టి మేం కూడా ముందే మిమ్మల్ని జాగ్రత్త పడుండ్రి అని చెప్తున్నాం, సరేనా? ఇయ్యాల రేపు దొంగగాళ్ళు మస్తు అప్డేట్ ఉంటున్నారులా. మార్కెట్లో ఏది పిరముంటున్నదో గాదానికే సూటి పెడుతున్నారు. వెనుకటి గజ దొంగల లెక్క అద్దుమ రాత్రులు కాలి నడకన తిరిగి పర్షాన్లు వడకుంటా ఇస్మార్ట్గా దొంగ తెలివి చూపెడుతున్నారు. అట్లా అల్కగా పనొడగొట్టుకొని గిడ దొంగోడు నిఘా కండ్లకి ఎట్లా చిక్కిండో మీరే చూడుండ్రి. వీళ్ళ తాళ్ళు దెంప, వీళ్ళ కాలిరిగిపోను, ఇలా చేతులు వాడిపోను. పొద్దుగాల పెద్ద పరిశానం మోపేసారు కదా దొంగ బడివేగాళ్ళు. శ్రీకాకుళంలో ఇలా మబ్బుల బైక్ మీద బయలుదేరి బట్టెవాజిగాళ్ళు అర్ధగంటలనే కనబడ్డ బంగారు తాళనాల్లో దెంపుకుంటా పోయిర్రు. ముగ్గురు మైలక్కల మెడలకించి గంటె పుస్తలను దెంపిర్రు. కార్గిల్ పార్క్ దిక్కు గీ రేణుకక్క వాకింగ్ చేస్తుంటే ఇంకో గల్లీలా రేగి లక్ష్మక్క నడుచుకుంటా పోతా అంటే బలిజపల్లి కాడ సూర్యకుమార్ అక్క ఆకిలు ఉడుస్తా అంటే తుపుక్కున దెంపుకొని బండి మీద కనబడకుండా మాయమైండ్రు. దగ్గర 10 తులాల బంగారం దాకా చదురుకపోయిండ్రు. ఎంబటే పోలీసు వాళ్ళకి ఫోన్ కొడితే బుడ్డ కెమెరాల చూసి బండి నెంబర్ తోని ఎరకబట్టే పనిలో పడ్డారు. కానీ గా బండి సుతం కొట్టేసిందేనట. ఒక్క బండితోనే పోతే ఎట్లా అని వరుస పెట్టి చదురుకపోయినట్టున్నారు. దొరుకుడైతే జరంత కష్టమే అయితట్టున్నది. గిడ ఇట్లుంటే బండ్లే పెట్రోల్ సుతం విడిచిపెడతలేరు సోడిగాళ్ళు. పిరమ్మాలను కొనే పని లేకుండా వచ్చినవా కొట్టేసినవా వెళ్ళిపోయినవా అన్నట్టే బండి మీద వచ్చి బంకుల పెట్రోల్ నింపుకున్నంత అల్కా నింపుకపోయిండు కదా వీడు. రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నంలో ఇంటి ముంగడ పెట్టిన బండ్లను ఇట్లా లూటు చేసిండు శాతగానోడు. దినాంగ్ ఇట్లనే ఎంత ఫుల్ చేపించినా ఖాళీ అవుతున్నాయట బండ్లు. గిదెక్కడి పరిసరాన్ని కెమెరాల చూస్తే దొంగోని పనితనం బయట పడ్డది. పోలీసు వాళ్ళకు ఫిర్యాదు అయ్యారట. మరి పెట్రోలే కదా అని ఇడిచిపెడతారో సీరియస్ గా తీసుకొని ఇడిచిపెట్టకుండా పట్టుకుంటారో చూడాలి. మరి ఇక 100 మంది తిరిగే ఫంక్షన్లను సుతం ఇడిచిపెడతలేరు దొంగగాళ్ళు. వారెవ్వా, వీడు మామూలోడు కాదు కదా, పిట్ట కొంచెం కూతగనం అంటే గిదే కావచ్చు పోండ్రి. భూమికి జానల్ లేడు గాని గజ దొంగలను మించే ఉన్నాడు. పిల్వని పెళ్లికి పోయి తినుడే ఈయనమంటే చీఫ్ గెస్ట్ లెక్క కలరింగ్ ఇచ్చి బంగారం ఉన్న బ్యాగునే కొట్టేసిండి ఈ చిన్న దొంగోడు. ఉత్తరప్రదేశ్ రాష్ట్రం గజియాబాద్ దిక్కు రాయల్ అంబియన్స్ బ్యాంకెట్ హాల్ లో లగ్గం అయితే సూటు బోటుతోనే ఎంట్రీ ఇచ్చిండు. వరకట్నం తీసుకునే పిల్లగాని తల్లికే సూటి పెట్టిండు. ఆమె వెనకాలనే ఉండి తిరిగంగానే బ్యాగు మాయం చేసి బుడుబుంగ లెక్క మాయమైండు నుంచి. ఆ బ్యాగులా 1 లక్ష రూపాయలు 2 తులాల బంగారు గొలుసున్నదట. నా బ్యాగును ఎవరో ఎత్తుకపోయిరని లబలబ మొత్తుకుంటే కెమెరాల సీన్లు చూసి షాక్ అయ్యారు పెళ్లిళ్ళంతా. ఎంబటే కాకిలా కబురు పెడితే కేసు రాసిరట. ఈ గజ దొంగ ఎక్కడ దాక్కున్నా దొరకబట్టుడే అని శపథం చేసిరట. కానీ జనాలు ఇల్వగల్ల సామాన్లున్నప్పుడు ఏ మార్చి ఉండకుండ్రి, అటెంకా పోయినాయని ఆగం కాకుండ్రి, సరేనా? పల్లె పట్నం, ఈ రాష్ట్రం ఆ రాష్ట్రం, ఈ దేశం ఆ దేశం అని తేడా ఏం లేదుల్లా. ఎక్కడ చూసినా స్మగ్లర్లు మస్తు తెలివి చూపిస్తున్నారు. ఈ నడుమ అల్కగా పైసలు సంపాదించాలని తీరు ఉపాయాలు చేస్తున్నారు. కానీ పోలీసుల ముందు వాళ్ళ ఎత్తులు ఏం పనిచేయక కూలబడిపోతున్నారు. అసలు ఇంతకిప్పుడు ఏం జరిగిందని అంటారా? అయితే ఆలస్యం ఎందుకు, మరి వార్త రానే వస్తుంది చూడుండ్రిగా. పైనో తాడు కిందో తాడును పట్టుకొని గుంజుతుంటే ఏమో డబ్బాలు రాలుతున్నాయేందని అనబోతున్నారా ఎట్లా? ఇవి ఉత్తుత్త డబ్బాలు కాదుల్లో, ఈ డబ్బాలలో ఉన్నాయని పలకపోన్లు. అవునుల్లా, బ్రెజిల్ దేశంలో ఈ పలకపోన్లను అక్రమంగా తీసుకుపోయేందుకు ట్రక్ వెనక పక్క బంపర్ పెట్టి దాంట్లో ఈ ఫోన్లన్నిటిని పెట్టుకొని పోతుంటే అక్కడి పోలీసులకు ముచ్చట తెలిసి చెక్కింగ్ చేస్తే బయటపడ్డాయి. ఇవి మొత్తం 95 లక్షల ఇలువగల్ల 170 పలకపోన్లను అక్రమంగా తీసుకుపోతుంటే బ్రెజిల్ పోలీసులు
దొరకవచ్చిండ్రు. అక్కడి స్మగ్లర్లు పుష్ప సినిమాను ఆదర్శంగా తీసుకున్నారో ఎట్లనో తెలియదు గాని స్మార్ట్ ఫోన్లను స్మార్ట్ గా ఊరు దాటిద్దామని చూస్తే దొరికిపోయి అడ్డంగా బుక్ అయ్యిండ్రు. మరి స్మగ్లర్ గాళ్ళ ఐడియాలను చూసి సినిమాలు తీస్తున్నారో లేకుంటే సినిమాలల్లో చూయిస్తున్న సీన్లను చూసి స్మగ్లర్లు ఇట్లా కొత్త తరీకా ఇగుమతులు పడుతున్నారో తెలియదు గాని స్మగ్లర్లు ఎన్ని ఉపాయాలు చేసినా పోలీసోళ్ళు మాత్రం మేము ఇంకో 2 ఆకులు ఎక్కువనే చదివినాం అన్నట్టే ఎప్పటికప్పుడు స్మగ్లర్ల ఎత్తులను షిత్తులు చేస్తున్నారు. మన దేశంలోనే కాదు దునియాల చాలా పెద్ద పెద్ద దేశాలు ఆర్థికంగా ఉన్నతంగా ఉన్న దేశాల సుతం ఇసొంటి స్మగ్లింగ్లు మాత్రం కామన్ అన్నట్టే అయిపోయినాయి పోండ్రని కామెంట్లు పెడుతున్నారు సోషల్ మీడియాలో కొందరు జనాలు. ఇక తెచ్చిన వార్తలన్నీ అయిపోయినాయి. ఇవుల్లా ఇయాల్టి జోర్దార్ వార్తలు మళ్ళొచ్చే జోర్దార్లో మళ్ళా కలుద్దాం. అప్పటిదాకా చూస్తూనే ఉండుండ్రి హెచ్ఎం టీవీ. అట్లనే ఇంక మంచి మంచి వార్తల కోసం హెచ్ఎం టీవీ యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇసొండు ముచ్చట్లు ఆడ మస్తుంటాయి. అన్ని ముచ్చట్లు మీ దాకా చేరాలంటే తప్పకుండా గంట కొట్టుండ్రి, లైక్ చేయండి. ఈ ముచ్చట్ను మీ దోస్తులకు షేర్ చేయండి. ఏమంటున్నాం? సరే మరి టాటా.